ఏమేంటి ఈ రోజు శారీతో వచ్చేసావు? ఉమెన్స్ డే రేపు కదా, ఈ రోజే స్టార్ట్ అయింది ఏంటి? అంటే ఈ రోజు సెలబ్రేషన్స్ ఈ రోజు నుంచే ఉండాలి. అమ్మాయిలు అంటేనే దేశానికి శక్తి, యుక్తి. నీకు ఇంకేం కావాల్సిన అన్ని వేసుకో అన్నమాట. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇంకా నాకు లేదు విముక్తి, హేమ మాటల నుంచి లేదు విముక్తి. ఎందుకు హేమ ఎప్పుడు కూడా అమ్మాయిలు అమ్మాయిలు, అబ్బాయిలు కూడా అబ్బాయిలు కూడా దేశం చూడు, శక్తే కదా. భరత మాత అమ్మ, మాతృభూమి, లేడీ, అన్ని ఆడవాళ్ళకి ధరణి, అన్ని. మరి అన్ని మీకు ఓర్పు, సహనం అవన్నీ ఎవరికి ఉన్నాయంటారు? ఆడవాళ్ళకి. మేము వెళ్ళిపోతాం సార్, మేము వెళ్ళిపోతాం, మేము ఉండం సార్ ఇక్కడ. అన్ని అమ్మాయిల పేర్లు పెట్టారు. సరే, నీకు అబ్బాయిలకు కూడా సాటిస్ఫై అయ్యేలాగా నేను ఒకటి చెప్పనా? మాతృదేవోభవ పితృదేవోభవ అన్నారు కదా. ఆచార్య దేవోభవ ఇలా కాదమ్మా. సో ఏదో నిన్ను హ్యాపీ చేద్దామని నేనైతే ఒక మాట చెప్పాను, నువ్వు సాటిస్ఫై అవ్వలేదు. అవుతాను, జోక్స్ పార్ట్. నిజంగా ఉమెన్స్ డే అంటే, ఉమెన్స్ డే అనేది అంటే మీరే ప్రతి ఒక రోజు పెట్టున్నారు, మాకు ప్రతిరోజు ఉమెన్స్ డే అంటే మాకు ప్రతిరోజు మిమ్మల్ని చేస్తే ఉమెన్స్ డే కనబడుతుంది. మేము ప్రయారిటీ అట్లా ఇస్తాం. బేసిక్గా నేనైతే మరీ ఎక్కువ అమ్మాయిలు అంటే, లేడీస్ అంటే విపరీతమైన గౌరవం వచ్చినప్పుడు కూడా స్టూడియో ఫస్ట్ గౌరవం ఒకటేనా, ఇంకేమైనా ఉన్నాయా? ప్రేమ, అభిమానం, ఇష్టం. ఐ లవ్ నేచర్, యు నో. ఎస్, యు లవ్ నేచర్. అమ్మాయిలు అంటే కృష్ణకి చాలా గౌరవం అన్నమాట. వాళ్ళ అడుగుజాడల్లోనే ఇటు సైడ్ నుంచి ఒక అమ్మాయి వెళ్తే అలా ఫాలో అవుతూ వెళ్ళిపోతుంటారు. బికాస్ అడిగితే గౌరవం. అది గౌరవమో ఇంకేమైనానో ఆయనకే తెలియాలి. 10 o'clock రావాల్సింది ఆఫీస్ కి, అలా ఒక అమ్మాయి పాస్ గా, నా అమ్మాయి కనుక అడుగుజాడలు నడుచుకుంటూ వెళ్ళిపోయాను ఆఫీస్ కి. 12:30కి వచ్చాను. ఇది ఈయన గౌరవం. బట్ ఎనీవే, జోక్స్ పార్ట్, వాట్ ఎవర్. సో అడ్వాన్స్ గా ఉమెన్స్ అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ ఉమెన్స్ డే. నా తరఫు నుంచి కూడా మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్. ఓకే, మన ఫస్ట్ కాల్ చూద్దాం. రెడీగా ఉన్నారు? హలో హలో హాయ్ హాయ్. ఎవరండి మాట్లాడేది? నవీన్ గారు. నవీన్ గారు, పొద్దునే కదా మాట్లాడాం మనం. అది మళ్ళీ నీతో మాట్లాడాలనిపించింది. ఎంత మిస్ అవ్వకపోయి ఉంటే మళ్ళీ కాల్ చేసి ఉంటారు నీకు. నేను ఇప్పుడే అనుకుంటున్నాను నవీన్ గారు, నేను నవీన్ గారితో మాట్లాడాలి. నేను ఆఫ్టర్నూన్ ఎప్పుడో మాట్లాడాను, నేను మిస్ అవుతున్నాను అనుకున్నాను. నా మనసులో నుంచి వైబ్రేషన్స్ అన్ని మీ వరకు వచ్చి మీరు నాకు కాల్ చేశారు. బిస్కెట్ అప్పుడప్పుడు ఏమో బిస్కెట్లు అమ్ముతూ ఉంటది అనమాట నవీన్ గారు. అది అది నవీన్ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీరు? నా పేరు కృష్ణ. నవీన్, సో ఎలా ఉన్నారు నవీన్ గారు? లైఫ్ ఎలా జరుగుతుంది? ఏం లేదా, బాగుందా బాగాలేదా? మీరు నాకు అర్థమైపోయింది, ఈరోజు వీకెండ్ కాబట్టి మీకు వర్క్ హెవీగా ఉన్నట్టుంది. కానీ అయితే ఓకే, మీరు వీకెండ్, మీరు ఐటీ ఎంప్లాయ్ కాబట్టి, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కాబట్టి ఓకే. వీకెండ్ ప్లాన్స్ ఏంటి ఇప్పుడు? మీవి ప్లాన్స్ లేవా? మీరు సింగిలా మ్యారీడా? అన్మ్యారీడా? అయితే పక్క ప్లాన్స్ ఉంటాయే, ఉండాలి కూడా. ఆయన ప్లానే నాతో మాట్లాడడం, అదే వీకెండ్ ప్లాన్. పెద్ద ప్లానే ఇది. మరి అలా సాటర్డే సండే లైవ్స్ ఉన్నా మరి ఏం చేస్తారు అప్పుడు? నన్ను తలుచుకుంటూ ఉంటారు. ఇది హ్యాపీగా జాలీగా షో, లేకపోతే మీ ఇద్దరి నవీన్ గారు? ఎనీవే, సో ఏంటి అయితే ఏంటి, ల్యాప్టాప్ ని బతికించట్లేరు, టెక్స్ట్ చేస్తూనే మాట్లాడుతున్నారు మాతో. ఇంతవరకు ఏంటండి? కాదు నవీన్ గారు, నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మీ మేనేజర్ని ఏమైనా తిట్టాలనుకుంటున్నారా? మీరు ఎప్పుడైనా హెవీ వర్క్ ఇచ్చినప్పుడు తిట్టుకుంటారా బాగా? ఎందుకు? మీరు మీ మేనేజర్ అసలు హెవీ వర్క్ ఇచ్చినప్పుడు కూడా మీరు తిట్టుకోరా? అబ్బా, వెరీ గుడ్. ఎనీవేస్, చాలా పెద్ద వర్క్. అయినా మీరు మేనేజర్ ని తిట్టుకోకుండా పని చేస్తున్నారంటే నాకు ఎక్కడో తేడా కొడుతుంది సీనా. ఆయన మేనేజర్ కూడా కాల్లో ఉన్నారా, లేకపోతే చూస్తున్నారేమో మన లైవ్, చెప్పలేము కదా. ఓకే ఓకేనండి, మనం ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీ తిట్లని నేను ఖచ్చితంగా వింటాను. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ నవీన్ గారు. ఇలానే రెగ్యులర్ గా కాల్ చేస్తూ ఉండండి. టాటా, బాయ్.